వాళ్ళని రిలీజ్ చేయాలంటే పైనుంచి దేవుడు దిగి రావాలి. అక్కర్లేదు సార్, నేను వచ్చేసాను. నువ్వు శంకర్ గారు చూపించిన ఫుటేజ్లో ఉంది నువ్వేగా? అవును సార్. వాళ్ళ బ్యాగ్లో కావాలని మత్తు పదార్థాలు పెట్టారు. వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు. నేను తప్పించుకోవడానికి వాళ్ళని ఇరికించాను సార్. నన్ను అరెస్ట్ చేసి వాళ్ళని రిలీజ్ చేయండి సార్. ఏంటయ్యా ఈ గందరగోళం? ఫైల్లో సంతకాలు చేసి వెళ్ళిపోండి. అవును, మమ్మల్ని రిలీజ్ చేస్తారని మీకెలా తెలుసు? ఇంకెవర్రా, అన్నయ్య చెప్పుంటాడు. అవును, శంకర్ గారే ఏదో మేనేజ్ చేసి మిమ్మల్ని ఇద్దరిని రిలీజ్ చేయించుంటారు. ఇదిగో శంకర్ గారే కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. హలో అన్నయ్య. ఎరా, క్షేమంగా బయటకు వచ్చేసారా? వచ్చేసామన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలుసు అన్నయ్య, నువ్వు ఏదో ఒకలా మమ్మల్ని సేవ్ చేస్తావని. మరి అంత పొగడేకండ్రా. అన్నయ్య, ఇంతకీ ఏం చేసావు? రాకేష్, మా తమ్ముళ్ళు ఎలా రిలీజ్ చేయించావో చెప్పమంటున్నారు. చెప్పమంటావా? శంకర్, చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? వదిలే. అంతేలేండి. రేపేదోడా, అదొక షార్ట్ అండ్ స్వీట్ రివెంజ్ స్టోరీ కానీ మీరు ముందు క్వార్టర్స్కి వెళ్ళండి. అలాగేనయ్య. అరే రే, ఆ, క్వార్టర్స్కి వెళ్ళమన్నాను కదా అని ఎవరికి వాళ్ళు కపుల్స్గా వెళ్ళమాకండి. ఎవరి బండి వాళ్ళు ఎక్కెళ్ళండి, అర్థమవుతుందా? అలాగే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఆ? నా తమ్ముళ్ళని నేను కాపాడుకుంటే నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? అభిమానం అన్నయ్య. ఆ, మీ ప్రియమైన అభిమానం గురించి రేపు కూర్చొని మాట్లాడదాం లేరా. బుద్ధిగా క్వార్టర్స్కి వెళ్ళండి. అలాగే అలాగే. పద. జండి సార్, ఇంకా టైం ఎంత ఉంది? 6 అవడానికి ఇంకో 10 సెకండ్స్ ఉంది శంకర్. ఓ, ఇంకా 10 సెకండ్స్ ఉందట. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏంటి రాకేష్, ఛాలెంజ్లో ఎవరు గెలిచారో ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటా. నీకు విషయం చెప్పనా? పాత మాటే, చాలాసార్లు చాలా మంది పెద్దలు చెప్పిన మాట. చెడు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా మంచి మీద గెలవదు. నిజం ముందు అబద్ధం ఎంతో కాలం నిలబడలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. కక్షలు పగ అని నీ జీవితం నాశనం చేసుకుంది చాలు. నీ చెల్లెలి జీవితాన్ని నీలా కానివ్వకు. ఒక ఆడపిల్లగా తనకి దక్కాల్సిన సంతోషాల్ని తనకి దక్కనివ్వు. శంకర్, మా ఊర్లో ఒక సామెత ఉంది, చెవిటోడు ముందు శంఖం ఓదటం వృధా అని. అంతే అంటారా జండి సార్? సరే, మనం చెప్పేది చెప్తాం. వింటే వింటాడు, లేదంటే పోతాడు. పోకపోతే పంపిస్తా. ఓకే రాకేష్, ఇంట్లో మాయ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, తనకు కూడా క్లాస్ ఇవ్వాలి కదా. వస్తాం. ఇప్పటికే హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువైపోయి ఉంటాయి. ఇంక ఈ డ్రామా ఆపేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. పదండి సార్, వెళ్దాం. శంకర్,
ఇంత అద్భుతమైన సీన్ చూశాక నాకు విజిలేయాలనిపిస్తుంది శంకర్. మీరు భలే ఉన్నారు సార్. విజిలేయడానికి మొహమాటం ఎందుకు? వేయండి. ఆ, రీసౌండ్ వచ్చేయాలి. రండి పోదాం. రెండు గంటల్లోపు నేను మా తమ్ముళ్ళని విడిపిస్తాను. ఇమీడియట్ గా నువ్వు రవికి ఫోన్ చేసి అక్కిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పమ్మా. సండే సార్, మనం చెప్పిన టైంకి చెప్పింది చెప్పినట్టు చేసామా లేదా? శంకర్, నీ పంచ్కి పంక్చువాలిటీకి తిరుగుండదు కదా. సండే సార్, మాయ మన గెలుపుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుంది. జ్ఞానోదయం ప్రసాదిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఉపయోగం ఉంటుందంటావా? ఊరుకోండి సార్, ఫ్రీ అడ్వైస్ కదా, ఇచ్చి పడేస్తే పోలా. అయితే ఉండు. చూడు మాయా, గెలుపంటే ఎదుటి వాళ్ళని ప్రేమతో దగ్గర చేసుకోవడం, అంతేకాని పగ పేరుతో ద్వేషం పెంచుకొని ద్రోహం చేయాలనుకోవడం కాదు. మా నాన్నకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే నాకు కావాలి. నాకు ఇక్కడెవ్వరి ప్రేమలు అవసరం లేదు. హలో, అదే తప్పని చెప్తున్నా. నువ్వెంతసేపు మీ నాన్న సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు. ఒకే ఒక్కసారి వర్ధన్ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఎంతో మంది దేవుళ్లా భావించే ఆర్యవర్ధన్ గారు మీ నాన్నకి మాత్రమే శత్రువులా ఎందుకు మారారు? ఎందుకంటే మీ నాన్నేదో తప్పు చేసుంటాడు కాబట్టే అడ్డుకుని ఉంటాడు. అందుకే శత్రువయ్యాడు. కారణాలు నాకు అనవసరం. చివరి రోజుల్లో మా నాన్న అనుభవించిన నరకానికి బదులు తీర్చుకోవడమే నాకు ముఖ్యం. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ పిచ్చి వల్లే మీ నాన్న పైకి పోయాడు. మీ నాన్నకి ఆర్యవర్ధన్కి మధ్య ఉన్న పగా ప్రతీకారాలు గత జన్మలోవి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆ పగా ప్రతీకారాలు అక్కడితో ఎండ్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే మీ నాన్న చేసిన హత్య వల్లే ఈరోజు అక్కి అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అంతకు మించిన బాధ వాళ్ళకి ఇంకే ఉంటుంది? ఇంకా నువ్వు వాళ్ళ మీద పగా ప్రతీకారాలు తీర్చుకుంటానంటావేంటి? దానివల్ల వాళ్లే కాదు, ప్రశాంతతని నీ చేతులారా పోగొట్టుకుంటూ నీకు నువ్వే బాధను కొని తెచ్చుకుంటున్నావు. నా మాట విని దీన్ని ఇక్కడితో వదిలే. మీ పెద్దవాళ్ళలా మీరు పగలు ప్రతీకారాలు అని కాకుండా ప్రేమలు అనుబంధాలు పెంచుకొని కలిసి స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. అది జన్మకి జరగదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే కొట్టేస్తాను. శంకర్ గారు, ఏమ్మా గౌరీ, పూజ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది జండే సార్. ఇవాళ చాలా మంచి రోజని గుళ్ళో హోమం ఏర్పాటు చేశారు. ఓ, అందుకే లేట్ అయిపోయింది. అమ్మవారి కుంకుమ తెచ్చాను, ఆ, తీసుకోండి. మాయా, మీరు కూడా గుడికొచ్చుంటే బాగుండేది శంకర్ గారు. నేను రావాలని అనుకున్నానండి, కానీ మాయ ఏర్పాటు చేసిన పూజలో కొంచెం బిజీగా ఉండిపోయాను. మాయా, నువ్వేం పూజ చేసావు? అంటే వాళ్ళ అన్నయ్యకి స్పెషల్ బుద్ధి రావాలని మాయ స్పెషల్ పూజ అరేంజ్ చేసింది కదా మాయా? అక్కి, కుంకుమ తీసుకో. రవి, అవును, నువ్వు రవి గుడికి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు?
అక్కి వాళ్ళు సరదాగా అత్తారింటికి వెళ్ళొచ్చారు. ఆ, అత్తగారింటికా? ఎందుకు? అబ్బా గౌరీ గారు, ఎందుకు, ఏమిటి, ఎలా? ఏంటండి మీరు? వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలని రవికి ఉండదా ఏంటి? రాను రాను మీరు పెద్ద క్వశ్చన్ మ్యాక్ అయిపోతున్నారు. ఓ, వచ్చేసారా? మిమ్మల్ని రిసీవ్ చేసుకుందామని నేనే వద్దాం అనుకున్నాను. వేరే పనిలో ఉండిపోయాను. పర్లేదులే అబ్బాయి, నేను ఇవాళ గుళ్ళో నీకు పెళ్లి జరగాలని కోరుకున్నాను. అన్నయ్య, పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేయమంటావా? లేక నువ్వే ఎవరినైనా చూసుకున్నావా? అక్కి, హలో గౌరీ గారు, నేనైతే అబ్బాయి కోసం ఒక మంచి సంబంధం చూశాను. అవునా? ఎవరండి? ఉందిలేండి ఒక అమ్మాయి. పిల్ల మంచిదే కానీ కాస్త మొండితనం ఎక్కువ. దారిలో పెట్టచ్చు అనుకోండి, కాకపోతే మనం అడిగిన కట్నం ఇస్తుందో లేదో చూడాలి. భలేవారు శంకర్ గారు, మీరు కట్నం అడగడం తప్పు కదా. అయినా మనకి లేకపోతే కదా అడగాలి. ఆ, కట్నం అంటే ఆస్తిపాస్తులో డబ్బు నగలు కాదండి. పెంకితనం వదిలి మంచితనం అలవాటు చేసుకోమంటున్నా. అదొక్కటి చాలు, నీ లైఫ్ సెట్ అయిపోతుందని కూడా చెప్పా. ఏమంది మరి? ఆలోచిస్తుందనుకుంటున్నాను. చూద్దాం. మనసు మార్చుకుంటే తన అదృష్టం, లేదంటే అభయ్ మనసు చాలా మంచిది. తనకి చాలా మంచి అమ్మాయి భార్యగా వస్తుంది. మొత్తానికి ఎవరు గుడికి రాకుండా పోయారు. మా చెల్లెలైనా వస్తారనుకుంటే వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళుంటారులే గౌరీ. గౌరీ గారు, అందరి తరపున మీరు వెళ్ళారు కదా, అది సరిపోతుందిలేండి. పదండి, మనందరం కలిసి భోంచేద్దాం. రండి రండి. రండి, పదండి. అంటే ఇవాళ శంకర్ తమ్ముళ్ళని అరెస్ట్ చేయడం గురించి గౌరీకి తెలియదన్నమాట. ఇక్కడ జరిగిందేది గౌరీకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడన్నమాట. వీళ్ళందరినీ విడగొడితేనే నేను అనుకున్నట్టుగా వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయగలను. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను. నేను సెల్లో ఉన్నప్పుడు నువ్వు నా కోసం ఎందుకు ఏడ్చావో అప్పుడే నేనంటే నీకెంత ప్రేమో అర్థమైంది. అంటే ఇన్ని రోజులు నీ మీద ప్రేమ లేదనుకున్నావా? అబ్బా, అలా కాదు. ప్రేమ ఉందని తెలుసు, కానీ ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అంటున్నాను. మీరెక్కెక్కి ఏడవడం చూసి శంకర్ గారికి కూడా మీ ప్రేమ గురించి అర్థమయ్యే ఉంటుంది. ఏంటండి మీరు అనేది? అంటే మా అన్నయ్యకి మన లవ్ మ్యాటర్ తెలిసిపోయిందన్నమాట. హలో, మన లవ్ మ్యాటర్ ఏంటి? నో ప్లూరల్, ఓన్లీ సింగులర్. వాళ్ళ లవ్ మ్యాటర్, మనది జస్ట్ డ్రామా అంతే. మర్చిపోయారా? నేను మర్చిపోయినా మీరు గుర్తుంచుకున్నారు కదా. అమ్మో, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఏముంది, శంకర్ గారు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. శ్రావణి చెప్పినట్టు మన గురించి అర్థమయ్యే ఉంటుంది కాబట్టి మనమే వెళ్ళి ఓపెన్ అయిపోతే సరే, సింపుల్. అమ్మో, నాకు భయం. అంటే మన ప్రేమ గురించి మీ అన్నయ్యకి అస్సలు చెప్పవా? అంటే నన్ను టైంపాస్కి లవ్ చేసావా? అసలు నీ ప్రేమ అంతా నాటకమా? ఆపో. నీ మీద నా ప్రేమ నిజం, కానీ ఆ విషయం అన్నయ్యతో చెప్పాలంటేనే భయం. పైగా అన్నయ్య మాకన్నా పెద్దవాడు. సో అన్నయ్య పెళ్లి జరగాలి కదా ఫస్ట్. వీళ్ళ ప్రేమ సెట్ చేయడానికే కదా మనం లేనిపోని డ్రామాలన్నీ చేశాం. కానీ ఎక్కడా మీ అన్నయ్య ఏ మాత్రం ఫార్వర్డ్ అవ్వలేదు. అంటే అన్నయ్య కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు అంతవరకు మా సంధ్య వెయిట్ చేయాలా? అది కాదు శ్రావణి గారు, మా అన్నయ్యకి మా మీద ఎంతో నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పళంగా వీళ్ళ ప్రేమ విషయం చెప్పాలి అంటే
అది చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఒకవేళ మా అన్నయ్య అర్థం చేసుకుని వీళ్ళ పెళ్లికి ఓకే చెప్పినా మీ అక్క ఒప్పుకోకపోతే అప్పుడు ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. మా అన్నయ్య అసలే మాట పడే మనిషి కాదు. వీళ్ళ ప్రేమ విషయం చెప్పడం వల్ల మా అన్నయ్యకి గౌరీ గారికి గొడవ అయితే అప్పుడు పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. కనీసం చూసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎలాగో మా అన్నయ్యకి మీ అక్కతోనే పెళ్లి సెట్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ పెళ్లి తర్వాతే కదా మన పెళ్లి కూడా. అవుననుకో, కానీ మీ అన్నయ్య ఇలానే లేట్ చేస్తే మా అక్కకి వేరే సంబంధమైనా సరే సెట్ చేస్తాం. అదెలా కుదురుతుందే? వాళ్ళిద్దరిది గత జన్మ కదా. నువ్వు ఊరుకో, వాళ్ళని ఇలా భయపెడితేనే మాట వింటారు. ఓకే ఓకే. ఆ, అంత పెద్ద డెసిషన్ ఎందుకు లేండి, ఎలాగోలా మేమే ఒప్పిస్తాం. వాళ్ళ పెళ్ళైపోగానే మన ప్రేమ విషయం కూడా చెప్పేస్తాను. మళ్ళీ మన అంటారేంటి? మా ప్రేమ ఉమ్, మా ప్రేమ ఆ మన ప్రేమలే. చెప్పింది చెప్పినట్లు చేయకుండా నాంచావో మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేనే మొత్తం చెప్పేస్తా. చూడ్డానికి సాఫ్ట్గా ఉన్నాని అనుకుంటున్నావేమో, కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను అస్సలు సాఫ్ట్ కాను. ఖచ్చితంగా మీ అన్నయ్యకి చెప్తాను. అమ్మో, అంత పని చేయకు. చెయ్యకుండా ఉండాలంటే చెప్పింది చెయ్యి. నీ రూట్ క్లియర్ అవుతేనే మనకి రూట్ క్లియర్ అవుతుంది కదా. ఇవే ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. మన లవ్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. శ్రావణి గారు, ఈరోజు నేను సెల్లో ఉన్నప్పుడు మీరు నన్ను ఒక చూపు చూసి నీకేం కాదు అన్నారే, మరి అదేంటండి? ప్రేమ కాదా? కాదు, జస్ట్ జాలి. అబ్బో, మీ జాలికో దండమండి. ఇంకెప్పుడు తమరి దయ్య జాలి మాపై చూపించకండి. మాకు అంత సరదా లేదులేండి. అబ్బా, మీ గోల ఆపండే. చిన్నుడా, చెప్పింది గుర్తుంది కదా? కాదు కూడదు అన్నయ్య అంటే భయమని వేషాలేసావో జాగ్రత్త. చివరిసరిగా చెప్తున్నా, నువ్వు సైలెంట్గా ఉన్నా నేను సైలెంట్గా ఉండను. మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి చెప్పి నా జీవితానికి ఓ దారి చూపిస్తావో లేదా గమ్యమే లేకుండా చేస్తావో నువ్వే ఆలోచించుకో. అమ్మో, ఇన్ని రోజులు సంధ్య సాఫ్ట్ అనుకున్నాను రా, కాదు గయ్యాలి గౌరి గారి చెల్లెలు అనిపించిందిరా. రే చిన్నోడా, ఆ? నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందిరా, కానీ నాదే బ్లాంక్గా ఉంది. అమ్మో, ఇప్పుడు మా ప్రేమ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో. థ్యాంక్ యూ గౌరీ గారు, నాకు శ్రమ లేకుండా బెడ్ అంతా నీట్గా సర్దేశారు. ఇక నేను హ్యాపీగా నిద్రపోతాను. అమ్మా, అంత అలసిపోయేంతగా ఈరోజు ఏం చేశారు మీరు? ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. హైదరాబాద్ మొత్తం అటు ఇటు ఇటు అటు తిరిగేశాను. అదొక స్పెషల్ టాస్క్. మళ్ళీ ఏంటి ఎందుకని అడగండి, నాకు చెప్పే ఓపిక లేదు. అబ్బా అబ్బా, ఈ టైంలో ఎవడండి ఫోను? ఈ టైంలో ఎవరు? హలో హలో, ఆ, చెప్పరా. హలో అన్నయ్య. హలో చిన్నోడా, చెప్పరా. ఏం చేస్తున్నావు అన్నయ్య? జాగింగ్ చేస్తున్నాను రా. మరి లేకపోతే ఏంట్రా, నిద్రపోయే టైంలో ఫోన్ చేసి ఆ క్వశ్చన్ ఏంటి? సారీ అక్క, డిస్టర్బ్ చేశానా? పర్లేదు, చెప్పు. ఏంటి ఫోన్ చేసావు? ఏం లేదక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ ముఖ్యమైన విషయం ఏంటో నాకు తెలుసులేరా. ఏంట్రా అది? అంటే అది అన్నయ్య, అది ఫోన్లో చెప్పేది కాదన్నయ్య. అవునులే, నీ ఘనకార్యం గురించి ఫోన్లో ఎలా చెప్తావురా? ఏంటన్నయ్య అలా అంటున్నావు? మరి ఆ విషయం ఏంటో చెప్పవే. రేపు డైరెక్ట్గా మీట్ అయ్యి చెప్తానులే అక్క. అంటే నేను కూడా డైరెక్ట్గా డీల్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సరే అన్నయ్య. ఇంకేమైనా చెప్పాలా?
చెప్పాలంటే చాలా ఉంది. మరి అంత మాట్లాడాలనుకుంటే గుడికే వచ్చి ఉండొచ్చు కదా. ఈ రోజు గుళ్ళో కళ్యాణం కూడా జరిగింది. ఆ తలంబ్రాలు నీ తల మీద పడుంటే నీకు చాలా మంచి జరిగేది. మంచి భర్త కూడా వచ్చేవాడు. ఆ విషయం మాట్లాడడానికే వస్తానంటున్నానక్క. సరేరా, పొద్దున వస్తావు కదా, వచ్చాక అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. ఓ గుడ్ నైట్ అన్నయ్య. అన్నయ్యతో తేడాగా మాట్లాడుతున్నాడేంటి? ఏమోలే. ఉంటానక్క. హలో సంధ్య. అక్కకేమైనా డౌట్ వచ్చిందా? శంకర్ గారు, మా సంధ్య ఏదో నాతో చెప్పాలనుకుంటుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అవునా? మా తమ్ముడు నాకేదో చెప్పాలనుకున్నాడు. ఆడేం చెప్పబోతున్నాడో నాకైతే క్లారిటీ ఉంది. ఏంటండి అది? నేను చెప్పడం ఎందుకండి, రేపు మీకే తెలుస్తుంది. వెయిట్ చేయండి. గుడ్ నైట్. అమ్మా, ఏంటి సస్పెన్స్ లో పడేసి నిద్రపోతున్నారు? అసలు ఏంటబ్బా అది?